వాహనాల వల్ల పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తాను అభివృద్ధి చేసిన ఇంజన్ ఎగ్జాస్ట్ ఎమిషన్ రెడ్యూసర్ పరికరాన్ని ఆవిష్కర్త మార్గాన రామారావు పరిచయం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ పరికరం వాహనాల నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ కణాలు, సల్ఫర్ వంటి హానికర వాయువులను ద్రవ రూపంలో సేకరించి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు. ఈ ఆవిష్కరణకు భారత ప్రభుత్వం పేటెంట్ లభించిందని, ఇప్పటికే బస్సులు, లారీలపై పరీక్షించి మంచి ఫలితాలు సాధించినట్లు చెప్పారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ పరికరాన్ని అన్ని వాహనాలకు అమర్చితే కాలుష్యాన్ని సుమారు 60% వరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిని విధిగా అమలు చేయాలని కోరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యం అందిస్తారు. AP 31Z0132 దీనికి వేశాను. మధ్యపాలెం డిపో అండి. అది అక్కడ వాళ్ళ వర్కర్స్, అంటే నేను డివైస్ తీసి ఇచ్చాను, వాళ్ళ వర్కర్సే బిగించారు. ఎందుకంటే ఆ వర్క్ షాప్ లో మనం ఎవరిని అలౌ చేయను. దీనికి 80% డివైస్ కలుపుకున్నందుకు వారికి వాళ్ళ టీమ్స్ అభినందనలు. ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పొల్యూషన్ అందరికీ తెలుసు. ఎంతో ఖరాబ్ అయ్యే వాతావరణం చాలా ఉన్నాయి. తర్వాత డాక్టర్ సాయన్న గారు గోపా స్టేట్ ప్రెసిడెంట్ అండి, తెలంగాణ స్టేట్కి. వాళ్ళిద్దరిని వేదిక మీద పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత డాక్టర్ మార్గాన రామారావు గారు ఈ పొల్యూషన్ డివైస్ కంట్రోల్ అనే సృష్టికర్త. సో దయచేసి రామ్మోహన్ గౌడ్ గారిని, సాయన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఈ తెలంగాణలో ఈ డివైస్ లాంచ్ చేశాము, దాన్ని ఒకసారి ఆవిష్కరించమని వాళ్ళిద్దరిని కోరుతున్నాం సార్. సార్ ప్లీజ్ ఒకసారి మీరు మేము ఇది వరకు ఏపీలో విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో ఇది లాంచ్ చేసామండి. అలాగే తెలంగాణ ప్రెస్ క్లబ్ లో కూడా తెలంగాణ స్టేట్ పరంగా దీన్ని లాంచ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ హైదరాబాద్, తెలంగాణే కాకుండా ఇది భారతదేశం అంతా కూడా వెళ్ళేటట్టు మాదంతా కూడా మీడియా మీద ఆధారపడి ఉంది కాబట్టి మీ సమక్షంలోనే ఇది ఓపెనింగ్ చేస్తున్నాం. దీన్ని ఓపెన్ చేసేవారు డాక్టర్ సాయన్న గారు. మేము అక్కడ వైజాగ్ లో అంటే అక్కడ IPS, ఒక IRS, ఒక ప్రొఫెసర్స్ వాళ్ళ సమక్షంలో చేసాం. ఎందుకంటే వాళ్ళకి ఆ కేస్ స్టడీ తెలుసు. ఇక్కడ మరి మేము వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ లాంచ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనిపై ఒక వినూత్న పరికరాన్ని ఒక ఇంజనీర్ సృష్టించడం జరిగింది. వారు ఇక్కడ మనతో ఉన్నారు. రామారావు, చెప్పండి సార్, మీరు ఎలాంటి పరికరాన్ని ఏర్పాటు చేశారు, ఏ విధంగా అది కంట్రోల్ చేస్తారు? నా పేరు మార్గాన్ రామారావు అండి. నేను ప్రొఫెషనల్గా మెరైన్ ఇంజనీర్ని. కానీ నా పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం అది వదిలి నేను విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో ఉద్యోగం చేశాను. అక్కడ వెహికల్ సూపర్వైజర్గా చేసినప్పుడు 2001లో ఈ డివైస్ తయారు చేసి ఇది నేవీ బస్సులకి, ట్రక్కులకి వేసి 3 ఏళ్ళు నడిపాను. అది చూసిన నేవీ అధికారులు స్పందించి నాకు నేవీ మెడలు, పేపర్లు, అప్రిషియేషన్ చాలా వరకు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇది దేశానికి అందలే. అందుకని ఇది దేశానికి ఉపయోగపడుతుందనే భావంతో నేను దీన్ని వదలకుండా కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు నాకు 71 సంవత్సరం. అయితే దీన్ని ఇప్పుడు 5th స్టేజ్, ఫైనల్ స్టేజ్కి తెస్తే ఇది ఇప్పుడు 60-70% వరకు కూడా పొల్యూషన్ తగ్గుతుంది. అయితే ఇది ఇటువంటి డివైజు భారతదేశంలో ఎక్కడా లేదు, ప్రపంచ దేశాల్లో కూడా లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే ఇప్పుడు పొల్యూషన్లో వచ్చేది క్యాచ్ చేసి పట్టుకుని ప్రూవ్ చేసేది డివైజ్ ఎక్కడా లేదు. కానీ ఇందులో పొగలో నుంచి ఉన్నట్టు కార్బన్ మొనాక్సైడు, సల్ఫరు, నైట్రేట్స్, ఈ 4 కూడా ఇందులో కలెక్ట్ అయిపోతాయి. ఇందులో కలెక్ట్ అయిపోయి మనకి ఈ సంపులోకి వచ్చేస్తాయి. ఒక 2000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ సంపు మనం ఓపెన్ చేస్తే అందులో 2 కేజీలు ముద్ద వస్తుంది. ఆ ముద్దలో కార్బను, ఆయిలు, నైట్రేట్స్, సల్ఫర్ కంటెంట్ ఇంకా అదర్ ఉంటాయి. అంత ఎక్కువ క్వాంటిటీ ఇందులో కలెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ కలెక్ట్ అవ్వడం వల్ల మనము ప్రూవ్ అవుతుంది ఇది 100% మనం పీల్చేది కదా ముద్ద, లేకపోతే ఊరికే అందులో రాదు కదా, అది ఆ రకంగా వస్తుంది. రీసెంట్గా కూడా దీన్ని ఓన్లీ వాహనాల్లోనే యూజ్ చేయాలా, ఎక్కడైనా యూజ్ చేయొచ్చా? అంటే ఈ డివైస్ ప్రజెంట్ వాహనాలకి
అంటే భారతదేశంలోనండి టోటల్ ఎంటైర్ పొల్యూషన్లో ఆటోమొబైల్ పొల్యూషన్ 50% ఉంది. కాబట్టి ముందు మనం హెవీగా 50% వాహనాలు ఉంది. కాబట్టి ఇది వాహనాలకు ఒకసారి వేస్తే దీని లైఫ్ 15 సంవత్సరాలు వస్తుంది, 15 సంవత్సరాలు. కాబట్టి ఇది వాహనాలకు ముందేసి తర్వాత ఇండస్ట్రీస్ మీద వెళ్ళవచ్చు. ఇండస్ట్రీస్లో ఉన్న ఇంజన్లు, జనరేటర్లు కూడా దీన్ని వాడవచ్చు. వాడితే ఇది బాగానే పనిచేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు? నేను ప్రభుత్వం నుంచి కోరేది ఒకటే సార్, ఇది ఏంటంటే దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయండి. ఇక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దీన్ని పరీక్షించండి. మీరు బాగుంది అనుకుంటే దీన్ని తెలంగాణ రాష్ట్రం అంతా ఈ బళ్ళుకి వేసుకునే విధంగా మీరు దీన్ని ఆర్డర్ పోయింది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నారు, వారు కూడా కొత్త ఆవిష్కరణలు వస్తే దేశం ఎదుగుతుందని అంటున్నారు. ఈ ఆవిష్కరణ కొత్తదే, దీన్ని కూడా మీరు తీసుకోండి. మీరు దీన్ని ఇనిషియేట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే 100% కలెక్ట్ అవుతుంది. కాస్ట్ ఎంత ఉంటుంది ఇది? ఇది పెద్ద బస్సులకి వాటికి అయితే మ్యాక్సిమం 40,000 ఉంటుందండి. అలా సైజ్ తక్కువ కూడా తగ్గిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైతే డివైస్ తయారు చేసాడో రామారావు ఒక మెరీన్ ఇంజనీర్గా తన అనుభవాన్ని రంగరించి ఈ డివైస్ని తయారు చేయడం జరిగిందంటున్నాడు. దీనివల్ల పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు. ముఖ్యంగా వాహనాల్లో దీన్ని అమర్చినట్లయితే సల్ఫర్ కానీ, కార్బన్ కానీ, ఏవైతే నైట్రేట్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది అబ్జర్వ్ చేసి కొంతకాలం తర్వాత దాని నుంచి మనం బయటికి తీసేయచ్చు అని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.